అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది. డీఎస్పీపై వచ్చిన అభియోగాలపై ఎస్పీ ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. పేకాట నిర్వాహకులకు సహకరిస్తున్నారని, సివిల్ తగాదాల్లో సైతం వేలు పెడుతూ హద్దు దాటుతున్నారన్న ఫిర్యాదులు రావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో మాట్లాడారు. డీఎస్పీపై విచారణ జరపాలని ఆదేశించారు. డీఎస్పీ స్థాయి అధికారి కావడంతో పక్కా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు ఎస్పీ నయీం అస్మి. డీఎస్పీ వల్ల ఇబ్బందులు పడ్డ బాధితులు ఉంటే నేరుగా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. వచ్చిన ఆరోపణలన్నింటికీ ఆధారాలు ఉంటే డీఎస్పీపై శాఖాపరమైన చర్యలు గట్టిగానే ఉంటాయి. విచారణ తీరును డిపార్ట్మెంట్ పెద్దలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరో 3-4 రోజుల్లో విచారణ పూర్తయ్యే అవకాశం ఉంది. భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది. డీఎస్పీపై వచ్చిన అభియోగాలపై ఎస్పీ ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. పేకాట నిర్వాహకులకు సహకరిస్తున్నారని, సివిల్ తగాదాల్లో సైతం వేలు పెడుతూ హద్దు దాటుతున్నారన్న ఫిర్యాదులు రావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో మాట్లాడారు. డీఎస్పీపై విచారణ జరపాలని ఆదేశించారు. డీఎస్పీ స్థాయి అధికారి కావడంతో పక్కా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు ఎస్పీ నయీం అస్మి. డీఎస్పీ వల్ల ఇబ్బందులు పడ్డ బాధితులు ఉంటే నేరుగా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. వచ్చిన ఆరోపణలన్నింటికీ ఆధారాలు ఉంటే డీఎస్పీపై శాఖాపరమైన చర్యలు గట్టిగానే ఉంటాయి. విచారణ తీరును డిపార్ట్మెంట్ పెద్దలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరో 3-4 రోజుల్లో విచారణ పూర్తయ్యే అవకాశం ఉంది.